పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయించాలని అన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ లక్డికపూల్లో నిర్వహించిన మీటింగ్లో పాల్గొన్నారు బీసీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రజా ఉద్యమం ద్వారానే కోర్టులు దిగివస్తాయని అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేస్తే కోర్టులు కూడా ఏమీ అనవన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. బీసీ రిజర్వేషన్ల అంశం ప్రజా కోర్టులకు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకు వచ్చి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకురావడం అభినందనీయమన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. చిక్కుముళ్ళు లాంటి సమస్య న్యాయస్థానాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనందరం రాజ్యాంగాన్ని కట్టుబడతాం. మనం మార్పు వస్తేనే అప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనం సాధించాం. అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో పాస్ చేస్తే ఓటు కూడా ఏమనలేదని నేను మీకు సభాముఖంగా హైదరాబాద్ లక్డికపూల్లోని ఓ హోటల్లో బీసీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల అఖిల పక్షాల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించారు నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని సూచించారు వాకిటి శ్రీహరి. పార్టీ తీసుకునే డిసిషన్ ఒక ప్లాట్ఫామ్ మీద బీసీలు మాత్రమే ఉంటే దాని పర్యవసనం వేరేగా ఉంటాయి. అందరూ ఉండాలని డిసిషన్ తీసుకున్నాం. కాబట్టి ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒత్తిడి తీసుకొచ్చినాం. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ ప్లాట్ఫామ్ ప్రకారంగా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే. ఇది ఒక్కసారి గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. చెడుని మీ చోట చెప్పండి, మంచి ఉంటే బహిర్గతంగా చెప్పండి, లేదా మాకు సజెషన్స్ ఇవ్వండి. ప్రజా ఉద్యమం ద్వారానే కోర్టులు దిగివస్తాయన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ ఉద్యమం దేశానికి మార్గదర్శకం కావాలన్నారు. అగ్ర కులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్ అని సుప్రీంకోర్టే చెప్పిందని గుర్తు చేశారు ఆర్ కృష్ణయ్య. ఎక్కడైతే బలమైన ఉద్యమం చేస్తే ఏ ప్రభుత్వమైనా ఏ వ్యవస్థ అయినా దిగొస్తుంది. అది మనకు కనిపిస్తున్నటువంటి సత్యం. తెలంగాణలో కనుక బలమైన బీసీ ఉద్యమం వస్తే దీని ప్రభావంతో రాజ్యాంగం సవరిస్తారు, కోర్టులు మైండ్ మార్చుకుంటాయి. కోర్టులు కూడా ఈరోజు సామాజిక న్యాయం వైపు మైండ్ మార్చుకుంటున్నాయి. ఈ జడ్జిమెంట్ వాళ్ళ థింకింగ్లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా. మెజార్టీ వ్యతిరేకించవచ్చు అనేది మనందరూ కూడా తప్పనిసరి కూడా అది నిజం కూడా కావచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళందరినీ మనం అందరం ఉద్యమాల ద్వారా చేయించాలి. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు రాజకీయ, కుల సంఘాల నాయకులు. ప్రజా బలంతోనే 42% రిజర్వేషన్ పొందుతామన్నారు వక్తలు.